ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరంతా కుబేర ఫైనాన్స్ కి వెళ్లారనగానే మీరేమైనా అందులో ఇన్వెస్ట్ చేస్తారేమోనని, మోసపోతారేమోనని ఎంత భయపడ్డామో తెలుసా అత్తయ్య? మోసపోవడానికి మేమేమైనా తెలివి తక్కువ వాళ్ళమా? అయినా కట్టడానికి మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? ఒకవేళ ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే నీతో చెప్పకుండా చేస్తామా పూజ? మేమేంటో దానికి తెలియకపోవచ్చు, నీకు తెలీదా? అమ్మా వంట అయిందా? ఇప్పుడే కటింగ్ మొదలెడుతుందిరా. అయితే ఫస్ట్ నాకు ఒక ఆమ్లెట్, ఓన్లీ ఎగ్ వైట్తో. మాకు చెప్తున్నావేంట్రా, నీ పెళ్ళానికి చెప్పు. ఏమే విన్నావుగా? వెళ్ళి ఎగ్ వైట్తో ఆమ్లెట్ అంట వెయ్. అక్క, దానికి ఆమ్లెట్ వేయడమే రాదు, ఎగ్ వైట్ అంటే ఇంకేం చేస్తుందో. అది కూడా నిజమేనే, పదండి చూద్దాం. ఏం చేస్తున్నావే? ఎగ్కి ఇంజెక్షన్ చేస్తున్నావా? కాదండి, ఓన్లీ ఎగ్ వైట్ ఆమ్లెట్ అన్నారు కదా, అందుకే దీంతో ఎగ్ వైట్ ని బయటికి లాగుతున్నాను. ఎగ్ వైట్ ని సెపరేట్ చేయడానికి ఇలాంటి టెక్నిక్ ఒకటి ఉందని తెలియక లేడీస్ అందరూ ఎంత కష్టపడుతున్నారో. లలిత గారు, ఏంటదినా ఇలా వచ్చారు? ఆలస్యంగా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. అందరికీ చెప్పుకుంటూ వచ్చేసరికి లేట్ అయింది. మా కోడలు శ్రీమంతం ఫంక్షన్ జరుపుకుంటున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా. వెళ్ళొస్తామమ్మా. ఎటు వాళ్ళు ఫంక్షన్ కి పిలిచారు కదా, ఇంకెందుకు వంట? అందరం వెళ్ళి అక్కడే తిందాం. మరి నా ఆమ్లెట్? ఆమ్లెటా? అది వెయ్యలేదు, వేసినా నువ్వు తినలేవులే కాని. వెళ్ళి రెడీ అవ్వు, వెళ్దాం. పదండి. ఈ సారీ కట్టుకుందాం. నగలేవి? అత్తయ్య, 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 అత్తయ్య. ఏమైంది? ఏమింది పూజ? నా నగలు కనిపించట్లేదు. నగలు కనిపించకపోవడం ఏంటి? ఎక్కడ పెట్టావో సరిగ్గా చూసావా? బీరువా మొత్తం చూసాను క్రాంతి.
నగల బాక్సులు ఉన్నాయి కానీ ఇందులో నగలు లేవు. అయితే ఎవరో మన ఇంట్లో దొంగతనం చేశారు పూజ. అందరం ఇంట్లోనే ఉన్నాం కదా, బయట నుంచి కూడా ఎవరు వచ్చినట్టు లేదు. దొంగలు బయట నుంచి రావాలా ఏంటి? బయట నుంచి రాకపోతే ఇంట్లో వాళ్ళు దొంగతనాలు చేస్తారమ్మా? ఏ చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? అవసరం సొంత వాళ్లతో కూడా తప్పులు చేయిస్తుందిరా. ఏమంటున్నారు అత్తయ్య? ఏమంటవేంటి? పోయింది రూపాయి 2 రూపాయలు కాదే, లక్షలు విలువ చేసే నగలు. నాకెందుకో నగలు ఈ క్రాంతినే తీసిందనిపిస్తుంది. నీకు కూడా అలాగే అనిపించింది అక్క? నాకు కూడా అలాగే అనిపించింది. అత్తయ్య, ఎందుకే అరుస్తున్నావు? నిజమేంటో బయటపడిందనా? మర్యాదగా నగలు తీశానని ఒప్పుకో. తను నగలెందుకు తీస్తుందమ్మా? చెప్పాంగా, అవసరం ఎలాంటి పనైనా చేయిస్తుంది అని. అత్తయ్య, కష్టం వస్తే ప్రాణాలైనా వదులుకుంటాను కానీ దొంగతనం చేసే అలవాటు నాకు లేదు. అయినా నేను నగలు తీశానని మీరెలా అంటున్నారు? అవసరం, ఆ అవకాశం నీకే ఉంది. మీ అక్కని 10 లక్షలు తీసుకురాకపోతే తిరిగి రావద్దు అని పుట్టింటికి పంపించేశారంట కదా వాళ్ళ అత్తారింటి వాళ్ళు. అది చెప్పడానికే కదా మీ అమ్మ మన ఇంటికి వచ్చింది. షాపు తాకట్టు పెట్టి డబ్బులు తెద్దామంటే అప్పుడు నువ్వేమన్నావు? ఏదో ఒకటి చేసి నేనే తెస్తానని నువ్వు చెప్పావా లేదా? అవును, ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకుందాం అనుకున్నాను. నిన్ను నమ్మి లక్షలప్పులు ఎవరిస్తారే? అప్పు దొరక్క నగలెత్తేశావు, అవి మీ పుట్టింటికి చేర్చేశావు. అత్తయ్య, పూజ, పై పై మెరుగులు చూసి ఎవ్వర్నీ అంచనా వేయకూడదు. నగలు తీసుకెళ్లాల్సిన అవసరం దీనికి తప్ప ఎవరికీ లేదు. పూజ, నిజంగా నగల గురించి నాకు తెలీదు పూజ. నేను దొంగని కాదు. ఆహా, ఏ దొంగ నేను దొంగని అని ఒప్పుకోడే? ఆ నగల్ని నువ్వే కొట్టేశావు, అందులో ఎలాంటి డౌటు లేదు. నువ్వేం చేస్తావో తెలీదు. వెళ్ళు, వెళ్ళి నగలు తీసుకురా. నగలు తీసుకొచ్చే వరకు నీకీ ఇంట్లో స్థానం లేదు. వెళ్ళవే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.